ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ త్రిబుల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే తిరుపతి అలిపిరి మెట్టులు వ్యూ ఒకసారి చూసేద్దాం. అలిపిరి మెట్లు కాడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లగేజ్ కౌంటర్ అయితే బాగా రెస్ట్గా ఉంది, ఫుల్ జనం ఉన్నారు. మీరైతే లగేజ్ ఏమన్నా మీ వెహికల్తో ఏమైనా వస్తే పైకి పంపించడం బెస్ట్, ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారు లగేజ్ కౌంటర్ దగ్గర. ఇల్లే మా ఫ్యామిలీ, ఇంకోళ్ళు అయితే కారులో వస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ కారులో వచ్చేసాం మా రూమ్ దగ్గర నుంచి. అయితే మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే వచ్చేసారు, అందుకని మేము కూడా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. జనం అయితే ఫుల్ రష్గానే ఉన్నారు, మీరే చూస్తున్నారు కదా. మా వాళ్ళు అక్కడ ఆటో పక్క నుంచి వస్తున్నారు, అక్కడైతే జనం ఫుల్గా ఉన్నారు, మీరే ఇదైతే అలిపిరి మెట్లు స్టార్టింగ్ ఫ్రెండ్స్. షాప్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని షాప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీరు టెంకాయ అవన్నీ కొనుక్కోవచ్చు. మీకు ఏమైనా మొక్కు ఉంటే పసుపు కుంకో డబ్బాలను పసుపు కుంకాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి వెళ్తున్నామైతే. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అలిపిరి స్టెప్స్. అలిపిరి స్టెప్స్ అయితే 3500 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి శ్రీవారి మెట్లు ఫ్రెండ్స్, అవి 2550 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి రోడ్డు వే ఉంది ఫ్రెండ్స్, మొత్తం 3 వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్ నడవాలి, ఇక్కడ లేట్ అవుతుంది. ఇప్పుడైతే మేమందరం అయితే వెళ్తున్నాం, మా వాళ్ళు అయితే వెనకాల రావాలని. అయితే ఇంక వెళ్తున్నాం. వ్యూ అయితే సూపర్గా ఉంది, ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు, ఇక్కడ నుంచి ఆగిపోయారు. అలిపిరి స్టెప్లో అయితే ఫుల్ రష్, దగ్గర అయితే ఫుల్గా రష్ ఉన్నారు. మా వాళ్ళైతే వెనకాల ఉన్నారు అక్కడ. మేమైతే అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసేసాం. మా మమ్మీ అయితే పసుపు కుంకుమ కొంచెం ఉందని అయ్యేమో బొట్లు పెట్టుకుంటూ వస్తుంది. ఆ ప్యాకెట్లో ఉన్నంతవరకు బొట్లు అయితే పెట్టిద్దంట. ఇక్కడైతే టీటీడీ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాకుండా స్టీలు అలా తెచ్చుకుంటే వాటర్ పట్టుకొని అలిపిరి స్టెప్స్లో అయితే తీసుకెళ్ళచ్చు. ఇటు పక్క అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని మనం అయితే ఇటు పక్క నుంచి వెళ్తున్నాము. ఇటు పక్క అయితే గోశాల ఒకటి ఉండేది, అటు నుంచి మనం వెళ్తాము. మేమైతే అలిపిరి స్టెప్స్ అయితే 6 స్టార్ట్ చేసాము. ఇప్పుడు 6 అయింది టైము.
వెళ్ళేసరికి ఎంత అయిద్దో టైము చూడాలా. మేమైతే కొంచెం లేట్గానే ఎక్కుతాము. అలా ఇప్పుడైతే మనం గోశాల లోపలికి వెళ్ళిపోతాం. గోశాల మధ్యలో కృష్ణుడు ఉంటాడు. అక్కడ 300 రూపీస్ది పూజ కూడా మనం చేయించుకోవచ్చు మీకు కావాలి అంటే. గోశాలలో అయితే ఇప్పుడు ఆవులు అయితే లేవు. కొత్త కృష్ణుడు విగ్రహం ఉంది. ఎప్పుడు వచ్చినా ఉండేవి, ఇప్పుడైతే లేవు. వాళ్ళ కోసం వెయిట్ చేసావు, వచ్చేసారు. ఇప్పుడు ఇంకా గోశాల చూసుకొని ఇంక వెళ్ళిపోతాం అలిపిరి స్టెప్స్కి. ఒకసారి గోశాల చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతాము. ఇది శ్రీవారి పాదాల మండపం. ఇక్కడైతే శ్రీవారి పాదాలు ఇస్తారు. అవి తీసుకొని తిరగాల. మేమైతే మామూలుగా దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాం. శ్రీవారి టైం అయితే లేట్ అయిద్దని వెళ్ళిపోతున్నాం మేమైతే. అట్నుంచే డాడీ, అట్నుంచే బయటికి. బయటికి అయితే అటు నుంచి ఉంది. మేమైతే తిరగట్లేదు కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం బయటికి. అక్కడ చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా స్వామివారి టెంపుల్ అయితే ఒకటి ఉంది. మేమైతే బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరైతే గోల్డ్ ఎక్కువగా ఏజ్ అయిపోయిన వాళ్ళు వెళ్తాకి లేదని ఇబ్బంది పడతారు. మళ్ళీ షుగర్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉంటే వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అందుకు ఇక్కడైతే రాజగోపురం దగ్గరికి అయితే మొత్తం ఉంది. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. వెదర్ అయితే బాగానే ఉంది. మేము సమ్మర్లో వెళ్తున్నాం కాబట్టి ఎండగా ఏం లేదు. నిన్న నైట్ అయితే వాన పడింది బాగా. ఇక్కడైతే మీరు ముక్కుంటే అట కర్పూరం వెలిగియచ్చు. ఇంకా మెట్టుకి బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకి చెకింగ్ పాయింట్ వచ్చింది. ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఎలా ఉండవు, ఇలా డస్ట్బిన్లో పడేస్తారు. ఓన్లీ స్టీల్ బాటిల్స్ ఎలానే ఉంటాయి.
వారిది చేప అవతారం. మా చికెన్ అయితే అయిపోయింది. మోకాల గుండు. ఇక్కడైతే కాళ్ళు ఆనిచ్చి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని తలవేరు గుండు ఇది. నేను కూడా అయితే కాళ్ళు ఆనిచ్చాను. దీని చరిత్ర ఏంటంటే పూర్వకాలంలో అప్పుడు పెద్ద వాళ్ళని పైకి ఎలా చేస్తారు, తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని ఎక్కడే ఉండి వాళ్ళ బాధలని అలా చెప్పుకొని గుండెకి కావాలి అనుకొని ఇంకా పెట్టారు. దానికి అలా మచ్చలు పడిపోయినాయి. ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే మీరు ఎన్ని కట్టాలో అన్ని పెట్టాలంట. కొంతమంది ఎన్ని కోరికలు కోరుకుంటే అన్ని రాళ్ళు పెడుతున్నారు. రాయిళ్ళు హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడైతే. మనకి అలిపిరి షిప్స్లో షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మేము ఒక 50 ఎక్కుంటాం. అప్పుడే ఒక షాప్ అయితే మాకు ఎదురొచ్చింది. ఇక్కడ మీకు టిఫిన్ కూడా ఉండేది. మీరు తినాలనుకుంటే తినొచ్చు. కాకపోతే టిఫిన్ అవి తింటే ఎక్కువ నేను చెప్పే డిసిషన్ అయితే ఎక్కువగా అయితే మీరు జ్యూసెస్ అవి తీసుకోండి. అవతారం కనబడింది. దీని పేరు పూర్వ అవతారం. అప్పుడే కూర్చుంటున్నారు. కరెక్ట్గా 100 మెట్లు కూడా ఎక్కల అప్పుడే కూర్చుంటున్నారు. కానీ మెల్లమెల్లగానే ఎక్కండి, ఎందుకంటే ఫాస్ట్గా ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి నీరసం వచ్చింది మీకు. ఎందుకంటే మీరు టిఫిన్ అయిన తినరు కాబట్టి. జ్యూసెస్ అయితే ఎక్కువ తీసుకోండి ఎనర్జీ కోసం. లెమన్ జ్యూస్ అవి అయితే తీసుకోండి. వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే ఇప్పుడు కూర్చున్నారు, వస్తున్నారు. ఇంకో 2 అయితే ముందు వెళ్ళిపోయారు. పొట్టి పిల్ల ఉంది, దాన్ని తీసుకొని ముందు వెళ్ళిపోయారు. మేమైతే మెల్లగా వెళ్తున్నాం. ఆ షాప్ అయిపోయిన తర్వాత మాకు 10 స్టెప్స్కి ఇంకో షాప్ అయితే వచ్చేసింది. షాప్లో అయితే దారిలో ఉంటూనే ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇబ్బంది ఏం లేదు. 100 స్టెప్స్కి వాష్రూమ్స్ అయితే ఉంటాయి. 1 కిలోమీటర్కి అయితే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అరవీ స్టెప్స్ అయితే ఇబ్బంది అయితే లేవు. శ్రీవారి స్టెప్స్ అంటే షాప్తో ఉండవు. అక్కడ ఒక్కో చోట ఉంటాయి. మీరైతే పిల్లలు అలా ఉంటే అరవీ స్టెప్స్ డిసైడ్ చేసుకోండి. గోపురం, సెకండ్ గోపురం దగ్గరికి అయితే మేము వచ్చేసాము. మైసూర్ మహారాజు కట్టించారంట, అందుకనే దీని పేరు మైసూర్ గోపురం. ఇప్పుడైతే 2050 స్టెప్స్ అయితే మనం ఎక్కేసాం. మైసూర్ గోపురానికి అయితే 2050 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఇట్లా క్రాస్ ఉండేది, ఎక్కతాకి కొంచెం కష్టపడాలి. అయితే మనకి చిన్న టెంపుల్ అయితే వచ్చింది దారిలో. టెంపుల్ చూపిస్తాం ఒకసారి చూడండి. ఇక్కడైతే ఏనుగు విగ్రహం అయితే చెప్తుంది. పక్కన ఎవరున్నా తెలియట్లేదు. ఇక్కడ బోర్డులు మీ పెట్టలేదు. $400 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇంకా 3150 ఉన్నాయి స్టెప్స్. స్టెప్స్ కిడ్స్ని 2000 అలవ లేదు. 12 years పైనే. ఎందుకంటే రీసెంట్గానే మనకి పులి వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయిందని న్యూస్లో మొత్తం టీవీలో మొత్తం వచ్చినాయి కదా. అందుకని 2 తర్వాత వెళ్ళలేదని టీటీడీ వాళ్ళు చెప్పారు. ఇక్కడైతే మాకు ఇంకో షాప్ అయితే ఎదురైంది. మనమైతే 500 మెట్లు అయితే ఎక్కేసేసాం. ఇంకా 3050 మెట్లు అయితే ఉన్నాయి. మనకి ప్రతి 300 స్టెప్స్కి 200 స్టెప్స్కి అయితే ఇలా బోర్డులు వస్తాయి. ఎన్ని మెట్లు ఎక్కాము, ఎన్ని మెట్లు ఎక్కాలి అని. హనుమాన్ విగ్రహం అయితే కనబడింది. ఇక్కడ కూడా రాళ్ళన్నీ పేర్చి ఉన్నాయి.
ఇందాక చెప్పే కదా అక్కడ మీరు ఎన్ని ఇల్లు కట్టినా ఎన్ని కోరికలు ఉన్నా అలా కడతారని. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంది చూస్తూ ఉంటే. వ్యూ సూపర్గా ఉంది, కింద తిరుపతి మొత్తం కనబడుతుంది. ఇక్కడ అయితే మళ్ళీ బోర్డు వచ్చింది 600 స్టెప్స్ అది ఎక్కాము. చెప్పే కదా 100 స్టెప్స్కి అలా బోర్డులు వస్తాయని. ఇంకా 600 స్టెప్స్ అయితే ఎక్కేసాం. 2950 స్టెప్స్ అయితే ఉన్నాయి. షాప్ ఉంది, ఆ షాప్ పక్కన చిన్నది మండపం అయితే ఉంది. అందరూ కూర్చున్నారు. మనకైతే ఇప్పుడు 700 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇంకా 2850 స్టెప్స్ అయితే ఉన్నాయి. అవతారం ఇప్పుడైతే మేము 800 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇంకా 2750 స్టెప్స్ అయితే ఉన్నాయి. 850 స్టెప్స్ అయితే అయిపోయినాయి. మనకైతే ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకెళ్దాం బండి. అయితే ప్రతి 100 స్టెప్స్కి అయితే డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే 900 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇంకా 2650 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోర్డులు ఉంటాయి, ఇంకా ఇక్కడ నెంబర్లు కూడా వేస్తుంది. 900 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా ఉంది. 950 స్టెప్స్ అయితే అయిపోయినాయి. అక్కడ గ్రీన్ కలర్లో బోర్డు కనబడుతుంది కదా, అక్కడికి 1000 స్టెప్స్ అయితే అయిపోయినాయి. 1000 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 2550 స్టెప్స్ 1000 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 2500 స్టెప్స్ ఉన్నాయి. ఇంకైతే 100 స్టెప్స్కి బోర్డు వచ్చింది. నుంచి అయితే మనకి మెట్లు అయితే ఇలా ఉన్నాయి. 1050 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇంటికి కప్పురం పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి చూసుకొని వెళ్ళండి, అయితే కాళ్ళు కాలుతాయి. అయితే 1150 స్టెప్స్ అయితే ఎక్కేస్తాం. ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తూ ఉంటే బాగుంది. మీరు సరదాగా అయితే నవ్వుకుంటాను, బుడ్డ పిల్లకి అవి పాలు ఇస్తున్నారని. అన్ని స్టెప్స్ ఎందుకున్నందుకు మా కృష్ణుడి మీదకి అయితే సంహారం చేశారు. పవన్ కళ్యాణ్ అన్నమాట. ఇప్పుడు నరసింహ అవతారం దగ్గరికి అయితే వచ్చాము. ఇది 4వది. 1150 స్టెప్స్ అయితే ఎక్కాం. 1150 స్టెప్స్. మేమైతే 1300 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా 2250 స్టెప్స్ అయితే ఉన్నాయి. మేమైతే రావణ అవతారం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే 5వది. ఇంకొంచెం వెళ్తే గాలిగోపురం వచ్చింది. మేమైతే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. మీకైతే గాలిగోపురం దగ్గర అయితే ఇక్కడ చిన్న చిన్న గుడిలు అవి ఉంటాయి, దర్శించుకోండి. ఇంకా గాలిగోపురం దగ్గర నుంచి మనకైతే స్టెప్స్ ఉండదు, మొత్తం మామూలుగా రోడ్డు వే ఉండిద్ది. కింద మనకి బండ్లేసి ఉండదు, అలానే మొత్తం ఉండిద్ది. స్టెప్స్ ఒక్కోటి అలా వస్తూ ఉంటాయి. గాలిగోపురం దగ్గర అయితే మొత్తం టిఫిన్ వస్తాయి, అన్నీ ఉంటాయి. మీరు మార్నింగ్ వస్తే టిఫిన్ చేయొచ్చు, ఆఫ్టర్నూన్ వస్తే లంచ్ కూడా ఉండిద్ది, ఈవినింగ్ కూడా లంచ్ ఉండిద్ది.
మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఉంటుంది. టీటీడీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇవి ఫ్రీగా ఉంటాయి. కూలింగ్ వాటర్ కూడా వస్తాయి. మేమైతే గాలి గోపురం దగ్గర అయితే కూర్చున్నాము కాసేపు. ఇప్పుడు మా వాళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ కొంతమంది కూర్చున్నారు. ఇక్కడైతే గాలిగోపురం దగ్గర టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే చాలా మంది అయితే ఆగారు. ఇక్కడైతే కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు. అరిపి మెట్లు అయితే ఫుల్గా ఉన్నారు జనం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గాలిగోపురం దగ్గర అయితే టిఫిన్ చేస్తున్నాం. మామూలుగా గాడికి అయితే చాక్లెట్ చిన్న ముక్క పెడుతున్నాం, తింటుంది. టిఫిన్ చేయడానికి ఒక హోటల్లో మా వాళ్ళు కూర్చున్నారంట, మేము వెళ్తున్నాం. నేనైతే చేతిలో మా వాళ్ళకి చేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టిఫిన్ తినేసి బయలుదేరాం నరక మార్గంలో. ఇక్కడ నుంచి జింకలు యానిమల్స్ అన్నీ కనబడతాయి. మెట్ల మీద కనబడవు, ఇక్కడైతే అన్నీ కనబడతాయి. ఇవన్నీ చూపిస్తాను. ఇవన్నీ హోటల్స్. ఇక్కడైతే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ అంబులెన్స్ ఉంది. రోడ్డు ఏమో ఇటు పక్క ఉంది. రోడ్డు అంబులెన్స్ ఇవన్నీ ఇటు పక్క నుంచి రావచ్చు. మెడికల్ క్యాంప్ మీకు ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. నేను చెప్పిన రోడ్డు ఇదే ఫ్రెండ్స్. ఆ బైక్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవాలా. ఆ రోడ్డు వైపు నుంచి అంబులెన్స్ అవన్నీ వస్తాయి. ఇదే ఫ్రెండ్స్, ఈ రోడ్డు. ఇక్కడ నుంచి మీరు పక్కన గోడకి నామాలంటే చదువుకుంటే వెళ్ళొచ్చు. మా వాళ్ళైతే వెనకాల వస్తున్నారు. వీళ్ళందరూ మా వాళ్ళు. ఇక్కడ నుంచి అయితే అన్ని యానిమల్స్ అన్నీ కనబడతాయి. మీకు కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న చిలకలు ఉన్నాయి. దాంట్లో వాటర్ పోసి విత్తే సౌండ్ వచ్చిందండి, చిలకల సౌండ్. రాగి కడియాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకైతే నడక మార్గం అనేది. ఈ మెట్లు ఉండవు, కొంచెం ప్లెయిన్ ఉండేది. అట్లా అట్లా మధ్య మధ్యలో ఒక్కో మెట్లు వస్తాయి. ఇంకా యానిమల్స్ అవన్నీ కనబడతాయి. ఇందాక నేను చూపించాను కదా, దాంట్లో వాటర్ పోసి ఊదితే పిచ్చుకల సౌండ్ వచ్చిందని ఆయన ఊదుతున్నాడు. ఇదిగోండి. డాడీ ఇక్కడ 8 వెయిట్ మిక్స్లు ఉంది. ఈ 2 రూపాయలు వేసి వెయిట్ అంతా చూసుకోండి. నేనైతే మెల్లగా వెళ్తున్నా, మా వాళ్ళే వెనకాల ఉన్నారు. నేను హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక ఉడత కనబడింది, మీకు చూపిస్తా చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, ఉడత తోక అదేమో పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే పడుకున్నాడు. ఇప్పుడు దాకా ఆడి 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 పడుకున్నాడు. అయితే మెట్లు అయిపోయాడు. ఇంకా నరక మార్గం ఉంది. ఇంకా నడుచుకుంటే వెళ్తామే. మధ్య మధ్యలో ఒక్కో మెట్టు వచ్చింది దరంగా. అది కూడా చూపిస్తాను. మసాలా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రావణ అవతారం దగ్గరికి అయితే వచ్చాము. ఇది 6వది. మధ్య మధ్యలో మెట్లు వస్తాయని చెప్పాక ఫ్రెండ్స్, ఇదే కొంచెం నడుకునిద్ది మెట్లు వస్తాయి. 2, 3 అలాగే వస్తాయి ఫ్రెండ్స్. మా చెల్లి అయితే డ్యాన్స్ చేస్తే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదైతే బాలరామ అవతారం, ఇది 7వ అవతారం. మనకైతే ఇంతవరకు ఒక్క జింక కూడా కనబడలా. ఏమి మనకైతే రోడ్డు పై కూడా పక్కన వచ్చింది.
ఇది రెట్నెల్లే దారి. రెట్నెల్లే దారిలో మెట్లు ఉంటాయి. మనం ఇంకోసేపు ఆగుతాం. బ్రిడ్జి దిగంగానే ఇంకా మన రోడ్డు మీద నడవాలి. పక్కన వెహికల్స్ వెళ్తా ఉంటే మనం రోడ్డు మీద నడవాలి, జాగ్రత్తగా నడవాలా. మనం అయితే రోడ్డు బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొంచెం దూరం వెళ్తే రోడ్డు వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే కృష్ణ అవతారం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది 8వ అవతారం. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ వరద కనబడిచింది. అప్పటి నుంచి చూస్తా ఉంటే చిన్నది ఒకటి కనిపించింది. జింకలు అయితే నాకు ఒక్కడు కూడా కనబడాల. ఇంకా ముందుకెళ్తే ఒకటి అన్న కనబడితే మీకైతే వీడియో తీసి చూపిస్తా. వరద అయితే ఏదో మామిడికే ముక్కు తింటుంది. హాయ్ ఫ్రెండ్స్, కల్కి అవతారం దగ్గరికి అయితే వచ్చాం. ఇది 9వ అవతారం, కల్కి అవతారం. అక్కడ హనుమాన్ టెంపుల్. నేనైతే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే గార్డెన్ అయితే బాగుంది. హనుమాన్ టెంపుల్ కాడ అయితే చాలా షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే ఉంది. కూలింగ్ వాటర్ కూడా వస్తాయి. మీకు కావాలంటే వాటర్ బాటిల్లో పట్టుకొని తాగొచ్చు. అయితే మ్యూజియం ఉంది. తిరుపతి మొత్తం హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చెట్టుకి అయితే మామిడికాయలు ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి. మామిడికాయలు అయితే గుత్తులు కాస్తున్నాయి చెట్లకి. ఇది గోపురం చిన్నది. అదిగోండి ఫ్రెండ్స్, జింక మనకి ఇప్పుడు కనబడింది. అంత దూరం నుంచి చూస్తా అంటే 2 ఉన్నాయి. కనబడ్డారు. ఇది హనుమంతుడి గుడి. జింకల తర్వాత వచ్చింది మాకు ఇది హనుమంతుడి గుడి. మేమైతే బ్రిడ్జి కాడికి వచ్చేసాము. ఇంకొంచెం దూరం ఉంటే మోకాల పర్వతానికి అయితే వెళ్తాము. ఇక్కడైతే కూర్చున్నాము, వాటర్ అయితే తాగుతున్నాం. ఇక్కడ బ్రిడ్జి దిగిన తర్వాత రోడ్వే అయితే వచ్చింది. ఇక్కడ ఏదో ఉంది, అందుకని చూస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాం. అది ఉడతా ఫ్రెండ్స్. మనకైతే మోగాల పర్వతం అయితే కనబడుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మోకాల పర్వతం ఎదురైతే టీ షాప్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మేము కాసేపు కూర్చుంటున్నాం.
వెయిట్ చేయండి ఇక్కడ. ఇక్కడైతే చల్లగా గాలి వస్తుంది. అది ఈ పక్క అది. హాయ్ ఫ్రెండ్స్, మేము అయితే ఇప్పుడు మోకాళ్ళ పర్వతంలో మెట్లకి దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ ఎందుకు బండరాయి లాగున్నది అయితే నాకు తెలియదు. కానివ్వండిరా. ఫ్రెండ్స్, నేనైతే మోకాళ్ళ మెట్లు 103 ఎక్కాను. పైకి వెళ్ళిపోతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి పనసకాయ చెట్టు అయితే కనబడింది. జూమ్ చూపిస్తా చూడండి ఒకసారి. కంప్లీట్లీ అలిపిరి స్టెప్స్ ఈస్ కంప్లీట్. లాస్ట్ స్టెప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అయిపోయినాయి. గోవిందా గోవిందా. ఇప్పుడైతే తలనీళ్ళు ఇచ్చేసి భోజనాలకు వెళ్ళి కోనేరుకి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్తాం ఫ్రెండ్స్. నాకు లగేజ్ తీసుకునే పని కూడా లేదు, ఎందుకంటే నేను లగేజ్ కార్లో వేసి పైకి పంపించేసాం. అది పడికి వెళ్ళిపోయింది కాబట్టి మేము ఇంకా నడుచుకుంటే వెళ్తున్నాం మెల్లగా. பாம்பு அணிலா இல்லையா? కంప్లీట్లీ అరిపిలి స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇటు వెళ్తున్నాము. తిరుపతి కొండపైన అయితే చల్లగానే ఉంది. సమ్మర్ అయినా కొంచెం కూల్గానే ఉంది. కొండ కింద అయితే మొత్తం వేడి వేడిగా వెచ్చగా ఉంది. ఎండ మామూలుగా లేదు కొండ కింద. కొండపైన కొంచెం చల్లగానే ఉంది, ఎక్కువ చెట్లతో. లగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. మాకైతే లగేజ్ లేదుగా, మా లగేజ్ కార్లో వేసి పంపించేసాం. ఇదేమో లగేజ్ కౌంటర్. లగేజ్ కౌంటర్ అంటే అటుపక్క పెట్టారంట, ఇటు పక్క క్లోజ్ అయ్యింది. అయితే అటుపక్క అంటే అటుపక్క వెళ్ళినప్పుడు చూపిస్తా. అంతకుముందు అయితే ఇదే లగేజ్ కౌంటర్. క్యూ లైన్ చూసారుగా. మా రూమ్ ఎక్కడుందో చెప్పలేదు కదా. మా రూమ్ అయితే మేము విఐపి రూమ్ అయితే తీసుకున్నాము రికమెండేషన్ లెటర్తో. మాదైతే కింద అటు పక్క వచ్చింది. ఇప్పుడైతే మనకి తలనీళ్ళ అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే దర్శనానికి వెళ్ళాలా. దర్శనానికి అయితే ఫోన్స్ ఎలా లేవు. మాది అయితే 300 రూపీస్ దర్శనం. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనానికి వెళ్ళి వచ్చిందో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. నేను నైట్ మేమైతే 9కి వెళ్ళాం కదా. మాకైతే మార్నింగ్ 2కి బయటకు వచ్చాము. ఫుల్గా రష్ ఉన్నారు. మాకు దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళో నుంచి బయటకు రాతాకి మాకు 2 hours అయింది. ఫుల్గా తాళ్ళు కట్టి అవన్నీ ఆపుతున్నారు. టీటీడీ వాళ్ళు చెప్పి ఆపుతున్నారు. ఇప్పుడైతే మేమైతే అన్నదాన శాస్త్రానికి అయితే వెళ్తున్నాము. లింగమావ అన్నదాన శాస్త్రం. మేము ఇప్పుడైతే అక్కడ అన్నం తినేసి ఇంక పొద్దున్నే బయలుదేరుతాం.
నాకైతే సాయంత్రం 5 ఉంది ట్రైన్. ఇప్పుడు అన్నదాన సత్రంలో అన్నం తినేసి ఇప్పుడు షాపింగ్ కాలే వెళ్తాం. షాపింగ్ కాలే వెళ్ళి గుడి ముందు ఏమైనా ఫోటోలు అవన్నీ దిగేసి ఇంకా మేము జీప్ ఎక్కేసి కొండ దిగేస్తాము. మేము జీప్ కోసం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చాము. జీప్ ఎక్కేసి వెంగమ్మ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్తాము. మా వాళ్ళు అయితే వస్తున్నారు. ఎండ అయితే బాగుంది. నిన్న లేదు, ఈరోజు బాగుంది. ఇప్పుడైతే జీబీ ఎక్కేసాం. అన్నదాన శస్త్రంకి అయితే వెళ్తున్నాము. జీబీ అయితే 150 అయితే మాట్లాడాము. అన్నదాన శస్త్రం చూపిస్తా చూడండి. మేమైతే వెనకాల కూర్చున్నాము. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు కూడా ఒకసారి గుడిని అయితే చూడండి. ఇప్పుడైతే వరాహస్వామి గుడికి వెళ్ళి లేకపోతే అన్నదాన శస్త్రంకి వెళ్దామా, లేకపోతే అన్నదాన శస్త్రంకి వెళ్ళి వరాహస్వామి గుడికి వెళ్దామా అని చూస్తున్నారు మా పేరెంట్స్. ఆ గుడి వరాహస్వామి గుడి క్యూ లైన్ పెట్టి చూస్తాం. క్యూ లైన్ ఎక్కువగా ఉంటే మేము అన్నదాన శస్త్రంకి వెళ్ళేసి వరాహస్వామి గుడికి అయితే వస్తాము. గుడి అయితే ఒకసారి మీరు చూడండి. వరాహస్వామి గుడి మాడవీధులకి అయితే చెప్పులు అయితే ఎలా లేవు, అందుకని మేమైతే ఇటు పక్క నుంచి ఇప్పుడైతే అన్నదానానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చెప్పులు కౌంటర్ ఉంది. మాడవీధుల్లో అయితే చెప్పులు వేసుకొని నడవకూడదు, అందుకని ఇక్కడ చెప్పుల కౌంటర్లో మా చెప్పులన్నీ ఇచ్చేసి అన్నదానానికి అయితే వెళ్తాము. ఇదే అన్నదానం. క్యూ లైన్ అయితే ఉంది. అయితే అన్నదాన శస్త్రం లోపలికి అయితే వచ్చేసాము. మనకైతే పైన అయితే అన్నదానం, ఇక్కడ కింద అయితే ఫుల్ అయిపోయింది. అయితే పైన అయితే వెళ్తున్నాము. అన్నదాన శస్త్రంలో అయితే మాకు సాంబారు, అన్నము, మా అన్నదానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వరాహస్వామి గుడికి వెళ్తున్నాము. వరాహస్వామి గుడి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తాము. వరాహస్వామి గుడి తర్వాత షాపింగ్. ఇప్పుడైతే మేము చెప్పుల కౌంటర్కి అయితే వచ్చాము. వరాహస్వామి దర్శనం అయితే మేము బయట నుంచే చేసుకున్నాం. క్యూ లైన్ ఎక్కువ ఉంది, మాకు టైం సరిపోదని ఇప్పుడైతే కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి మాకు కావాల్సిన షాపింగ్ అన్నీ చేసేసుకొని వెళ్ళిపోతాం. మా బొడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దాకా అయితే పడుకోలేసింది. ఇప్పుడైతే మేము షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చేసాము. మీరు ఒకసారి చూడండి. ఇంకా తక్కువలో లేవా? మా షాపింగ్ అయితే ఇక్కడతో అయిపోయింది. మీరు ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. అయితే కొండ దిగుతున్నాము. మీరు కూడా ఒకసారి చూడండి. మా బ్లాగర్ సర్దుకొని అయితే కొండ అయితే దిగేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో తీసుకున్నందుకు థ్యాంక్ యూ.